హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి కిచెన్. ఈరోజు మన వీడియో జుట్టుకు సంబంధించిన వీడియో. మన హెయిర్ బాగా ఊడిపోతుంది అంటున్నారు కదా. ఇప్పుడు 10 రకాల ఇంగ్రీడియంట్స్తో చేసింది. ఇందులో విటమిన్ ఏ, బి, సి, విటమిన్ ఈ కూడా ఉంది. ఈ విటమిన్లలో చాలా పోషకాలు ఉన్నాయి కాబట్టి మన జుట్టు ఊడమన్నా ఇంకా ఊడదు. రేగాకులు, మనం తినే రేగ్గాయల ఆకుల వల్ల మన హెయిర్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన తలలో డాండ్రఫ్ బాగా హెవీగా ఉన్నప్పుడు రేగాకును ఉపయోగిస్తే మన తలలో ఉన్న డాండ్రఫ్ అంతా త్వరగా పోతుంది. 1 వీక్లోనే రిజల్ట్ వస్తుంది. మనకి దురద కూడా తగ్గుతుంది రేగాకుల వల్ల. గోరింటాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన తలకి గోరింటాకుని మెత్తగా పేస్ట్ చేసుకొని తలకు పట్టేయడం వల్ల మన తలలో ఉన్న వేడి కూడా త్వరగా తగ్గిపోతుంది. గోరింటాకు మనం తలకి పెట్టుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా చల్లగా కూడా ఉంటుంది. బాదం పప్పుల వల్ల మనకి విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, మెగ్నీషియం, జింక్. మన జుట్టు దృఢంగా బలంగా కూడా ఉంటుంది. మన జుట్టు అన్నది ఎర్రబారడం కూడా తగ్గిస్తుంది. బాదం పప్పులు ప్రతిరోజు నైట్ 3 నుంచి 4 నానబెట్టుకొని మార్నింగ్ తొక్క వలుసుకొని తినడం వల్ల మనకి ముఖ్యంగా శరీరంలో ఉన్న చెడు కొవ్వును కూడా కరిగిస్తుంది. విటమిన్లు, పోషకాలు కూడా చాలా ఉన్నాయి బాదం పప్పులో. కరివేపాకు మన జుట్టుకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, పొటాషియం, కాల్షియం అన్నది ఫైబర్, రాగి కూడా చాలా ఉంటాయి కరివేపాకులో. మన త్వరలో ఉన్న దురదను కూడా త్వరగా తగ్గిస్తుంది, చుండును కూడా తగ్గిస్తుంది. మన జుట్టు ఒత్తుగా కూడా బలపడుతుంది, సిల్కీగా కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా రోజుకు ఒక 4 నుంచి 5 కరివేపాకు తినటం వల్ల మన హెయిర్ బ్లాక్గా అవుతుంది. మన కంటి చూపు కూడా రెటీనా ఎక్కువగా ఉంటుంది. మందారాకులు మన హెయిర్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మందారాకుల్లో విటమిన్ సి కూడా ఉంటుంది. తర్వాతకి మన జుట్టు చాలా మృదువుగా చేసే జుట్టు పెరగడానికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి మందారాకుల వల్ల తలలో ఉన్న చిన్న చిన్న కురుపులు కూడా తగ్గిపోతాయి. వేపాకు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి జుట్టుకి. వేపాకులో విటమిన్ ఈ కూడా ఉంటుంది. వేపాకు తలకు పెట్టుకోవటం వల్ల మనకి రక్త ప్రసరణ కూడా పెరగడానికి, జుట్టు పెరుగుదలకు కూడా వేగవంతంగా అవుతుంది. అంతేకాకుండా మన తలలో చుండ్రు కూడా నివారిస్తుంది. అంతేకాకుండా వేపాకుని మన హెయిర్కి కాకుండా కూడా మన బాడీకి కూడా ఉపయోగించవచ్చు. మన వీపు పైన ఏమన్నా చిన్న కురుపులుగా ఉంటే వేపాకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఒక 10 మినిట్స్ ఆ వీపుకి పట్టించుకొని అలా ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్తో స్నానం చేస్తే మనకు ఆ కురుపులు కూడా త్వరగా తగ్గిపోతాయి. కలోజిన్ కూడా నల్ల జీలకర్ర అని కూడా అంటారు. కలోజీ మన హెయిర్కి కూడా చాలా 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 ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు, ఫైబర్, ఐరన్, సోడియం, పొటాషియం, కాల్షియం వంటి చాలా ఉన్నాయి. జుట్టుని మనకి బాగా బలంగా, దృఢంగా, లాంగ్గా పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కలోజీని పౌడర్ లాగా చేసుకొని 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మందార పువ్వుల వల్ల కూడా మన హెయిర్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మందార పువ్వులో విటమిన్ సి ఉంటుంది. మందార పువ్వును వెనక సైడ్ ఉన్న కాడలను ముందు ఎల్లో కలర్ షేడ్లో ఉన్న వాటిని తీసేయాలి. అవి తీసుకుంటాం వల్ల అది నురుగా ఎక్కువ వస్తుంది. మన తలలో వైట్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. నా దగ్గర మందార పువ్వులు లేకపోవడం వల్ల నేను మందార పౌడర్ తీసుకున్నాను. మందార పువ్వు పౌడర్ 2 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. జుట్టు చాలా మృదువుగా చేసి జుట్టు పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మందార పౌడర్. కలబంద మన జుట్టుకి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కలబందలో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. అదే కాకుండా మన తలలో రక్త ప్రసరణ కూడా పెంచడానికి ద్వారా జుట్టు కూడా బాగా పెరుగుతుంది. మన తలపైన దెబ్బతిన్న కణాలు ఏమన్నా నయం చేయడానికి కూడా సహాయపడుతుంది. అదే కాకుండా వెంట్రుకలు రాలిపోవడాన్ని కూడా తగ్గిస్తుంది. నేను కలబంద దొరికింది కాబట్టి చిక్కు తీసుకున్న. కలబంద దొరకకపోతే జెల్లు రూపంలో కూడా దొరుకుతుంది. అవి 2 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం 10 ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని మిక్సీలోకి తీసుకోవాలి. వీటన్నిటిని మిక్సీలోకి తీసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ అయ్యే వరకు పట్టుకోవాలి. వాటర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే పెరుగు అయినా తీసుకోవచ్చు. తర్వాతకి మనకి ఆముదము గానుగ దగ్గర తెచ్చిన ఆముదము నేను ఉపయోగించేది. ఆముదం పెట్టుకోవడం వల్ల మన హెయిర్ బ్లాక్గా ఉంటుంది, మన తలలో చల్లగా కూడా అనిపిస్తుంది. మనం హెడ్ బాత్ చేసినప్పుడు మన హెయిర్ చిక్కులు కట్టకుండా స్మూత్గా కూడా వస్తుంది. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఆయిల్ హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. పాయలుగా తీసుకొని అలా మర్దన చేసుకుంటూ పెట్టుకోవాలి. దీన్ని 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకైనా ఉంచుకోవచ్చు. 1 అవర్ అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి.
కుంకుడుకాయలు ఉంటే కుంకుడుకాయలతో కూడా హెడ్ బాత్ చేయవచ్చు. లేకపోతే మనకి మీరా కానీ కార్తిక షాంపూ కానీ కూడా ఉపయోగించవచ్చు. మన హెయిర్‌కి బాగా అలా పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఉంచుకుంటే సరిపోతుంది. టైం ఉంటే 2 అవర్స్ వరకైనా ఉంచుకోవచ్చు. హెయిర్ ప్యాక్ వల్ల మనకి చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. మనకి వీక్లీ వన్స్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే మంత్లీ 2 టైమ్స్ అయినా పెట్టుకోవచ్చు. మీకు 1 వీక్‌లోనే మీకు చాలా రిజల్ట్ వస్తుంది.